హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చి మనం గూడూరు గొర్రెల సంత రావడం. సంతలో అంటే ఈ ప్రతి వారం మనం రాలేము. ఈ వారం అనేది మనకి బండి ఉన్నందువల్ల, బండి బాడుగున్నందువల్ల బాడుగుకి వచ్చాము, జీవాలు వచ్చింది. దానివల్ల ఈ రోజు సంతకు వచ్చాము. సంతలో ఈ రోజు చూడండి, చాలా వరకు ఎక్కువగా వచ్చినాయి గొర్రెలు కానీ పిల్లలు కానీ చాలా ఎక్కువ వచ్చింది. అంటే పొద్దున్నే అంటే చీకటిత ఏకదాని 3 గంటల నుంచి రెడీ అవుతాయి పిల్లలు కానీ ఎక్కువ అవుతాయి. 5 గంటల నుంచి గొర్రెలు బేరాలు జరుగుతుంటాయి. అంటే తెల్లవారితే 5 గంటల నుంచి గొర్రెలు బేరాలు జరుగుతాయి. నైట్ వచ్చేసి 1 గంట నుంచే మన మామూలుగా పిల్లల బేరాలు జరుగుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ గూడూరు గొర్రెల సంత వచ్చేసి తిరుపతి నుంచి వచ్చేసి 90 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో కొట్టినా గూడూరు గొర్రెల సంత వరగల సీల్ రోడ్ అని కొట్టినా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోస్ వస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మన గొర్రెలు ఎంత రేట్లు పోతున్నాయి, పిల్లలు ఎంత రేట్లు పోతున్నాయి, ప్రతి ఒక్కటి చెప్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేయకుంటుంది. ఎందుకంటే మన వీడియో మీరు కట్ చేస్తూ చూసారంటే ఇక్కడ రేట్లు ఎంత పోతున్నాయి, పిల్లలు ఎంత పోతున్నాయి అనేది మీకు అర్థం కాదు చెప్పేది. కానీ మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి, మీకు ఎంత రేట్లు అనేది, ఏ పిల్లలు ఎంత అనేది, పిల్లలు గొర్రెలు ప్రతి ఒక్కటి చూపిస్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేయకుంటుంది. ఓకే, రెండు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇప్పుడు గొర్రెలు చూద్దాం. గొర్రెలు కూడా చాలా ఎక్కువగానే వచ్చండి. ఎందుకంటే సంతలో అంటే ఇప్పుడు సీజన్ కదంటే వరి కోతలు తెగిపోయినాయి. వరి కోతలు తెగిన తర్వాత ఏంటంటే ఎక్కువగా రేట్లు పోతాయంట. ప్రతి ఒక్కరు కస్టమర్లు కొనుక్కునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వస్తారు. ప్రతి ఒక్క జీవాలు అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు మన సంతలో చూపిస్తారండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ సంత వచ్చేసి గూడూరు సంత వచ్చి ప్రతి గురువారం నైట్ వస్తాయి జీవాలు. నైట్ అంటే తెల్లవారితే శుక్రవారం. ఎప్పుడైనా సరే మన గూడూరు సంతకు రావాలంటే ప్రతి శుక్రవారం జరుగుతుంది. చీకటితో వచ్చేయాలి. ఉదయాన్నే 6 గంటలకల్లా గూడూరు సంతలో ఉండాలి. అన్న ఏంది నా రేటా? నువ్వు చెప్పిన ఆయన సిగ్గే ఉందా? ఏం చెప్తున్నారు నీ రేట్ ఏం చెప్తున్నారు? చూడండి, క్వాలిటీ చూడండి. ఫస్ట్ క్వాలిటీ కూడా పిల్లలు వీటిని ఒంగోలు జాతి పిల్లలతో జత వచ్చేసి 26,000 చెప్తున్నారు. అంటే ఒక పిల్లలు అనేది ఇక్కడ గూడూరు సంతలు అనేది ఒక దొడ్డుబడిగా ఏమో అంటే మళ్ళా పిల్లలు వెళ్ళిపోకుండా ఒక 4-5 వస్తారు. ఒక కట్టకు వచ్చేసి హోటల్ జాగ్రత్తగా కాపుగా వేసుకుంటారు కూడా. అంటే కట్టకు మధ్యలో గ్యాప్ ఉంటుంది, అంటే కలిసిపోకుండా అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు ఎలా ఉన్నాయి, ప్రతి సూపర్ ఉంది. ఈ ఏరియాలో వచ్చేసి ఒక ఏరియాలో ఒక పిల్లలు ఉంటాయి, అంటే ఒంగోలు జాతి పిల్లలు అంటే క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఈ వారం వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరైనా సరే ఇక్కడ పిల్లలు బేరం మాట్లాడుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పే రేట్లే కదా, మీరు కూడా మీకు నచ్చిన బేరం కూడా మాట్లాడుకోవచ్చు. పిల్లలు బట్టి మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా సరే దాని తగ్గట్టు పిల్లలు మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి 5 నెలల పిల్లలు, 4 నెలల పిల్లలు ఎంత ఉంది. ఈ వారం వచ్చేసి చిన్న పిల్లలు తక్కువగా వచ్చినాయి. అంటే 2 నెలలు 3 నెలల పిల్లలు ఉన్నాయి కదా, అవి తక్కువగా వచ్చినాయి. ఎక్కువగా 5 నెలలు 6 నెలలు ఆ పిల్లలు మాత్రం ఎక్కువ వచ్చింది. అంటే క్వాలిటీ మాత్రం బాగా ఫస్ట్ క్వాలిటీ వచ్చింది అనమాట. పిల్లలు చూసారు ఎలా ఉందో. ఈ ప్రతి ఒక్క పిల్లలు మాత్రం కరుగులకి ఎక్కువ కొనుక్కోబోతారు అని చెప్పేసి బాగా ఎక్కువ మంచి పిల్లలు వచ్చినాయి అనమాట. అవి ఎంత పట్టుకుంటున్నారు కదా? అయ్యా ఎంత పట్టుకున్నారు రేటు? మన గూడూరు సంతలో దొరకని పిల్లలతో ఉండదు. అంటే ఏ పిల్ల అయినా సరే, చిన్న పిల్ల కావచ్చు, పెద్ద పిల్ల కావచ్చు, 2 నెలలు 3 నెలల పిల్లలు ఏ పిల్ల కావచ్చు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. మన సంతలో వచ్చేసి ప్రతి ఒక్కటి దొరకని పిల్లలతో ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. చూసారా, చిన్న పిల్లలు అంటే ఇప్పుడు మేపుకున్నట్టు మామూలుగా ఇక్కడికి వచ్చేసి గొర్రె పొట్టేలు కూడా ఉన్నాయి. అంటే టగిరి పొట్టేలు ఉంటాయి కదా గొర్రెల మీద, అవి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూపిస్తున్నాయి. అవి కూడా మన వీడియో ఎక్కడ కట్ చేసుకుని చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఒక ఏరియాలో ఒక జాతి పిల్లలు అనమాట. అంటే మేకలు ఒక ఏరియాలో ఉంటాయి, చిన్న పొట్టేడు పిల్లలు ఒక ఏరియాలో ఉంటాయి, పెద్ద టగిరి పొట్టేలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటాయి. ఏ సైజుకి ఆ సైజుకి వచ్చి అంటే మనకు నచ్చిన పిల్ల ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మనం ఏమి ఇక్కడ దొరకవు అని చెప్పేసి సందేహించగలదు. రెండోది వచ్చేసి ఇక్కడ బళ్ళు ప్రతి ఒక్కటి. ఇక్కడ దూరం నుంచి వచ్చామా, మనకి పిల్లలు దొరకకపోతే బండి తీసుకొచ్చామా, బాడుగు వేస్ట్ అవుతాయని అవసరం లేదు. ఇక్కడ బళ్ళు కూడా అవైలబుల్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయండి. చూడండి, వచ్చేసి 3 నెలల పిల్లలు, 2 నెలల పిల్లలు. క్వాలిటీ చేసి సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒంగోలు జాతిలో. ఒంగోలు జాతి పిల్ల ఏ మాత్రం చెప్పండి ఏ మాత్రం చెప్పన్నారన్నా? చూడ జత ఒక జత వచ్చేసి 21,000 అంట. పిల్లలు మాత్రం ఒంగోలు పిల్లలు. అంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ సంతలో వచ్చేసి ఈ ఏరియా మొత్తం ఇక్కడ కొన వరకు మొత్తం ఒంగోలు జాతి పిల్లలు ఉంటాయి.
అంటే క్వాలిటీ కూడా అంటే వీటిలోనే మనం మేపుకునే దానికి మాత్రం సూపర్ గా ఉంటాయి. అంటే ఈ ఏజ్ లో వరకు మనం మేపుకునే దానికి చాలా బాగుంటాయి అనమాట. అంటే మనం 2 నెలలు 3 నెలలు మేపుకొని వీటిని మళ్ళీ యథాప్రకారం కొంచెం అమ్ముకోవచ్చు. అంటే కొంచెం కొమ్ము వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇట్లా అమ్ముకోవచ్చు. ఫ్రెండ్స్ ఇవి చూడండి, జత వచ్చేసి 20,000 పడ్డాయి. భాయాలు కొన్నారు. ఎంత భాయ్ జత? జత 20,000. అది జత 20,000 వీళ్ళే కొన్నారు. ఈ భాయ్ చూడండి, జత 20,000 అంట. అంటే క్వాలిటీ వచ్చేసి ఒంగోలు పిల్లలు క్వాలిటీ బాగున్నాయి. వచ్చేసి 4 నెలల పిల్లలు 5 నెలల పిల్లలు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ కూడా పిల్లలు వారికి. ఏ ఊరు అండి మీదే? వాకాడు. ఇక్కడే మన దగ్గర గూడూరు దగ్గరే వాకాడు వాళ్ళు కొనుక్కున్నారు. సంతలో ఈ వారం మాత్రం ఫస్ట్ క్వాలిటీ పిల్లలు వచ్చినాయి. ఎందుకంటే అంతా వచ్చేసి పరుగులు వరికోతలు కోస్తున్నారు కదా, వరికోతల వల్ల వచ్చేసి ఈ పరుగుల వల్ల ఎక్కువ ప్రతి ఒక్క క్వాలిటీ పిల్లలు వచ్చినాయి. కొనుక్కునే కస్టమర్లు కూడా బాగా ఎక్కువ వచ్చినారు అనమాట. చూడండి 4 పిల్లలు 2 పిల్లలు కూడా. నీ నెంబర్ కూడా ఇచ్చేదా? ఓకే పిల్లలు ఎట్టండి ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయి అనమాట. ఈ వారం అయితే నేర్పుకునే వాళ్ళకైతే సూపర్ పిల్లలు వచ్చినాయి. అంతా ఎక్కువగా 4 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు 5 నెలల పిల్లలు కూడా. అంటే మేపుకునే వాళ్ళకి పరుగులకి మేపుకొని కొద్ది రోజులు ఇప్పుడు వరికోతలు అయిపోయింది కదా, వరికోతలు అయిపోతున్నాయి అప్పుడే మేపుకునే వాళ్ళు మాత్రం సూపర్ పిల్లలు వచ్చినాయి. సూపర్ పిల్లలు వచ్చినాయి. ఈ వారం సంతలో అయితే మంచి పిల్లలు వచ్చినాయి. ఫస్ట్ క్వాలిటీ మీకు ఎవరైనా సరే ఎక్కువ కొనుక్కోమాత్రం అనమాట. పిల్లలు సంతలో గూడూరు గొర్రెల సంత. సంత అంటే మామూలుగా ఉండదు, ఇది పెద్ద సంత. ఇది మనకి మన నెల్లూరు జిల్లాలోనే పెద్ద సంత ఇది. అంటే నెల్లూరులో కూడా చిన్న సంత ఉంది, కానీ అంత ఇదిగా ఉండవు. ఇక్కడ గూడూరులో మాత్రం ఎక్కువగా ఉంటాయి అనమాట. ఈ పిల్లలు చూడ చిన్న పిల్లలే మాత్రం 2 నెలల పిల్లలు, 2 నెలలు 3 నెలల పిల్లలే. ఓకే గొర్రెలు చూశారు కదా, ఇప్పుడు మేకలు చూపిస్తారని. మేకలు కూడా ఎక్కువ మన గూడూరు సంతలో వచ్చేసి మేకలు కూడా ఎక్కువ వస్తాయి. అంటే ఈ సంతలో వచ్చేసి మేకలు ఒకవైపు, చిన్నపిల్లలు ఒకవైపు, తగిరి పొట్టేళ్ళు ఒకవైపు, గొర్రెలు ఒకవైపు. అంటే ఏ పక్క ఉండేటి ఆ పక్క ఉంటాయి. అంటే మేకలు అనేది చూడు తాడేసి కట్టున్నాయి. మేకలు చూడు ఎలా ఉంది, నిలువు ఎత్తులు చూడు ఎట్లా సూపర్ కూడా. మేకలు బాగున్నాయి కదా అన్న. ఏం చెప్తున్నారు నా జత? ఏం చెప్తున్నారన్నా? మేకలు ఫస్ట్ క్వాలిటీ కూడా. మేకలు బాగా ఎత్తు నిలువులు కూడా బాగున్నాయి, పెద్ద మేకలు. మూడు నెలల పిల్లలయ్యా? 3 నెలల పిల్లలా? 3 నెలల పిల్లలు ఇవే. ఏం చెప్తున్నారు అన్నయ్య? 14,000 పిల్లలు చూడండి. మేపుకునే వాళ్ళకి అయితే సూపర్ కూడా పిల్లలు. 14,000 అంట. ఒక జత వచ్చేసి 10 అంటే ఒక పిల్ల వచ్చేసి 7,000 రూపాయలు పడుతుంది. మనకు నచ్చిన పిల్లలు అంటే ఎవరున్నా ఇప్పుడు మేపుకునే వాళ్ళు కావచ్చు, మేకల మీద కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు నచ్చింది. ఈ సంతల వరకు మనకు దొరకని వస్తువు అంటూ ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట. మనకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. జత వచ్చేసి చూడండి, మేకలు 24,000 చెప్తా ఉన్నారు. ఒక జత 24,000 అంటే 12,000 పడుతుంది అనమాట. మనకి చిన్న పిల్లలు ఇవి ఉన్నాయి, బండ్లో ఉన్నాయి కదా, చిన్న పిల్లలు కూడా దొరుకుతాయి మనకి కావాలంటే. అంటే ఇవి 1,500 3,000 రూపాయలు కూడా ఇచ్చేస్తారు. చిన్న పిల్లలు కూడా ఉంటాయి. ఏం చెప్తున్నారు నా జత? జత 26,000 రూపాయలు చెప్తున్నారు అంటే ఇది 26,000 రూపాయలు చెప్తున్నారు జత. మేకలు బాగున్నాయి. మేపుకునే వాళ్ళకైతే ప్రతి ఒక్కరు బాగుంటాయి మేకలు. మేపుకునే వాళ్ళు బ్రహ్మాండం ఉంటాయి మేకలు. మేకలు అయితే లేత మేకలు అనమాట. అంటే ఇవి వచ్చేసి 2వ ఈత 3వ ఈత మేక అనమాట. బాగుంటాయి మేపుకునే వాళ్ళకి.
ఈ చిన్న పిల్లలు చూడు ఎంత చిన్న పిల్లలు వచ్చేసి 3000 రూపాయలు చెప్తున్నారు. చిన్న పిల్లలు కూడా దొరుకుతాయి. 3000 రూపాయలు చెప్తారు. అంటే ఒక పిల్ల వచ్చేసి 1500 రూపాయలు పడుతున్నారు. అదే కదా ఎంత 3000ఏనా? చూడండి చిన్న పిల్లలు పాలు తాగుతాయి. అంటే మనం ఎవరైనా మేపుకునే వాళ్ళకైతే ఒక వారం రోజులు 2 వారాలు వచ్చేసి చిన్న పాలు పోసుకుంటే లైన్ లో పడిపోతాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మేక పోతులు చూసారు కదా, చూద్దాం అండి. ఇప్పుడు వచ్చేసి టైగర్ పొట్టేలు కూడా ఉంటాయి ఇక్కడ సంతలో టైగర్ పొట్టేలు కూడా ఉంటాయి. సూపర్ అండి. ఏం చెప్తున్నారు? జత 20,000 జత 20,000 చెప్తారు వీటిని. చూడు చిన్న పిల్ల. సరే ఇవి వచ్చేసి జత 20,000 కాదంట, కానీ జత వచ్చేసి 15,000 చెప్తారు. ఇవన్నీ మేకల్లో. ఎన్ని నెలల పిల్ల అన్నయ్యా? 3 నెలల పిల్లలు, 3 నెలలు 4 నెలల పిల్లలు అన్నమాట. ఇవి వచ్చేసి 15,000 చెప్తున్నారు జత. అంటే 7,500 పడుతుంది ఒక పిల్ల వచ్చేసి. రండి పొట్టేలు చూపిస్తాను, టైగర్ పొట్టేలు చూపిస్తాను. పొట్టేలు చూడట్టున్నాయా? ఇవి వచ్చేసి గొర్రెల మీద పొట్టేలు అనమాట. ఎక్కువ గొర్రెల మీదకి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు చెప్పే రేటే కాదు, మనం నచ్చిన రేట్. ఎంత పడింది ఇదే పొట్టేలు? 29,000. ఏ ఊరేనా మీద? విశాఖపట్నం వాళ్ళు చూడు 29,000తో కొన్నారంట పొట్టేలు గొర్రెల మీదకి. ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ మొత్తం లోగో వచ్చేసి సంతల వారికి ఇక్కడ వరకు టైగర్ పొట్టేలు పెట్టుకుంటారు అనమాట. ప్రతి ఒక్కటి అంటే మనకు నచ్చిన రేటే కాదు, వాళ్ళకి నచ్చిన రేటే కాదు, మనం అడగొచ్చు, ఎంతనే బేరం ఆడుకోవచ్చు. వాళ్ళు చెప్పినంతే మనం కొనవసరం లేదు, మనం కూడా బేరం ఆడుకోవచ్చు. అన్ని గొర్రెల మీదకైతే బాగుంటాయి అన్నమాట టైగర్ పొట్టేలు అంటే. నా ఏం చెప్పున్నారు నయ్యా? 40 జత? జత 48,000 చెప్పున్నారంట. ఈ రెండు చూడండి ఎట్లుంది ఎక్కడలో. గొర్రెల మీదకి అనమాట. ఇవి గొర్రెల మీదకి ఎక్కువ కొనుక్కుంటారు ఇట్లనే లోపల ఉన్నాయి పొట్టేళ్ళు. అంతా టైగర్ పొట్టేలు క్వాలిటీ చూడండి, సూపర్ గా ఉన్నాయి పొట్టేళ్ళు. వీటిలోనే మనం కషాయ కొనుక్కోవచ్చు. అంటే ఎవరన్నా దేవుడికి పెట్టుకుంటారు కదా, అలా దేవుడికి పెట్టుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్క పొట్టేలు మనకి ఏది కావాలని అది కొనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ కర్రీ పొట్టేలు ఉన్నాయి. మనకి చాలా రోజులకి ఇస్తుంది కర్రీ పొట్టేలు కూడా. మేకపోతల టైప్ లో ఉంది. పొట్టేలు చూడండి దగ్గర ఇక్కడ సంతల పొట్టేలు మాత్రం బాగా హైయెస్ట్ రేట్, కాస్ట్ బాగా ఎక్కువ ఉంటాయి. కాస్ట్ ఎందుకు ఉంటాయంటే ఇవన్నీ ఎక్కువ గొర్రెల మీద కొనుక్కుంటారు కాబట్టి వల్ల కాస్ట్. మామూలుగా అవంతా మిగిలిన తర్వాత మా సన్నయ్య ఏదంటే మా కషాయి కూడా తీసుకొని పోతారు వీటిలో నుంచి. పొట్టేలు చూడండి, ఈ పొట్టేలు చూడు గొర్రెల మీదకి అయితే సరిగ్గా ఉంది కొద్ది పొట్టేలు. ఏం చెప్తున్నారు మీద? 40,000 కొద్దిగా చూడండి. ఈ పొట్టేలు చూడండి 40,000 చెప్తున్నారు. 40,000 చెప్పినట్టే కాదు, దాని తగ్గ పొట్టేలు కూడా ఉంది, సరిగ్గా ఉంది పొట్టేలు. ఇదేం చెప్తున్నారు నా పొట్టేలే? ఏం చెప్తున్నారు నా? 38,000 చెప్తున్నారంట పొట్టేలు. చూడండి టైగర్ పొట్టేలు గొర్రెల మీదకి 38,000. ఈ పొట్టేలు వచ్చేసి 38,000 చెప్తాను గొర్రెల మీదకి టైగర్ పొట్టేలు.
ఇక్కడ ఏంటంటే పొట్టేలు కొనుక్కునేటప్పుడు పొట్టేలు కూడా పొళ్ళు ఉన్నాయా లేదా కూడా చెక్ చేస్తారు. దాని వయసు ఎంత అనేది కూడా చూసుకొని కొనుక్కుంటారు. ఎందుకంటే పిల్ల వచ్చేసి మనకి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గొర్రెల మీద పనికొస్తుందా లేదని కూడా మొత్తం ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ఆ తర్వాత పొట్టేలు కొనుక్కుంటారు. మనం కాస్ట్ రేట్ పెడతాం అంటే కదా దాని మీద మనకి ఇన్ని సంవత్సరాలు గొర్రెల మీద పనికొస్తుంది అనే విధానం కూడా తెలుసుకొని తప్ప కొనుక్కుంటారు అన్నమాట. ఈ వారం సంతలో టగరి పొట్టేలు మాత్రం సరిగ్గా వచ్చాయి. పొట్టేలు చూడండి, మాక్సిమం లైవ్ వెయిట్ వచ్చేసి ఒక 80-90 కిలోలు ఖచ్చితంగా వస్తుంది పొట్టేలు. అట్లా ఉండే పొట్టేళ్ళు అయితే ఫ్రెండ్స్. టగరి పొట్టేలు చేశారు కదా, ఇక్కడ వచ్చి సేంగూరు పొట్టేలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక కర్నూలు ఏరియా, కడప ఏరియా, ఆ ఏరియాలో పొట్టేలు ఇదంతా చూడండి. ఒక ఏరియాలో కూడా వచ్చి ఉంటాయి, ఇక్కడ ఒకటేని కాదు. అంటే వీటికి చూడండి తాకు కొంచెం పొడుగు ఉన్నాయి కదా, పొడుగు పొట్టేళ్ళు ఇన్ని మొత్తం పొట్టేలు బిళ్ళ వస్తాయి. అంటే ఇక్కడ గొర్రె పొట్టేళ్ళే కాదు, కొత్తం గొర్రెలు కూడా ఉంటాయి. నా ఏ ఊరి అన్నయ్య? కర్ణాటక. కర్ణాటక పిల్ల అంట. కర్ణాటక ఏ ఊరేనా? గూడూరా? గూడూరు కర్ణాటక దగ్గర గూడూరా? కర్ణాటక దగ్గర గూడూరు అంట, బాగ్యపల్లి అంట. చూడు అక్కడి నుంచి కూడా మన గూడూరు సంతకు వస్తున్నాయి. అంటే చూడండి ఎలా జరుగుతుంది వ్యాపారం. గూడూరు సంత అంటే మామూలుగా నెంబర్ 1 సంత అనమాట ఇది. ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ లాంగ్ నుంచి కూడా వస్తాయి ఇక్కడికి. చూడు పొలాలు చూడు ఎలా ఉన్నాయి, ఫస్ట్ క్లారిటీ పొలాలు అనమాట. ఇవి కూడా అక్కడ ఏరియాకి అనమాట. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి కొనుక్కున్నారు కదా, కొనుక్కున్న తర్వాత వాళ్ళు పిల్లలు వచ్చేసి పాత కోసుకుంటారు అనమాట. పాత కోసుకొని ఈ మా అవి అనే గుర్తు కోసం, వాళ్ళు గుర్తుల కోసం ఎన్ని కొనుక్కున్నారో వాళ్ళకి నచ్చిన పిల్లల్ని వాళ్ళు కటింగ్ ఆ విధంగా పాత కోస్తారు. ముద్దు మీద ఆ బొచ్చు ఉంది కదా, ఆ బొచ్చు కోసేస్తారు. ఇది మాది పిల్లని వాళ్ళకి గుర్తులు అనమాట. కొన్ని పండుగ గుర్తులు అనమాట. అంటే కటింగ్ పర్పస్ పిల్లలు అనమాట. ఈ పిల్లలు చూడు జత వచ్చేసి 33 వేలతో బేరం అయిపోయింది. ఇప్పుడు కటింగ్ కోసారు కదా, వచ్చేసి వాళ్ళు నచ్చిన పిల్లలు కోసుకుంటారు అనమాట. అంటే ఇన్ని పొట్టేల పిల్లల్లో వాళ్ళు నచ్చిన పిల్లలు తీసుకుంటారు, నచ్చిన పిల్లలు కోత కోసుకుంటారు. 33 వేలతో ఈ బేరం అయిపోయింది అనమాట. ప్రతి ఒక్క మనం సంతలో దొరకని పిల్ల అంటూ లేదు. ఏ క్వాలిటీ కంటే ఆ క్వాలిటీ దగ్గర పిల్లలు ఉంటాయి సంతలో. ప్రతి ఒక్క పిల్లలు దొరుకుతున్నాయి. ఫ్రెండ్స్ చూసారా, ఈ సంతలో వచ్చేసి పిల్లలు కూడా ఎట్లా ఉన్నాయి. ఈ వారం ఎక్కువ కూర్చున్నాయి పిల్లలు. ఒక్కొక్క వారం వచ్చేసి రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క వారం తక్కువ ఉంటుంది. డైలీ ఒకే రేట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ సీజన్ బట్టి పోతా ఉంటుంది అన్నమాట రేటు. ఒక్కొక్క వారం రేటు మనం ఈ వారం తక్కువగా వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అదే రేటు ఉంటుందని మనం అనుకోలేదు. ఒక వారం ఎక్కువ ఉంటుంది, ఒక వారం తక్కువ ఉంటుంది. మనకు నచ్చిన రేటు ఉండదు. సంతలో ఎన్ని పిల్లలు ఉన్నా ఏమున్నా సరే మధ్యాహ్నం 12 గంటలకు అంటే నైట్ స్టార్టింగ్ అవుద్ది. గురువారం రోజు నైట్ స్టార్టింగ్ అవుద్ది. ప్రతి ఒక్కరు ఎవరైనా రావాలనుకుంటే గురువారం రోజు నైటే రావాలి. నైట్ వస్తే తెల్లవారి శుక్రవారం రోజు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. ప్రతి గురువారం గూడూరు సంత జరిగేది, ప్రతి గురువారం జరగద్ది. గురువారం నుంచి తెల్లారి మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం కల్లా సంత క్లియర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు గొర్రె పిల్లలు అన్ని చూసారు కదా, మేకలని చూసారు. ఇప్పుడు గొర్రెలు చూపిస్తారండి. ఈ వారం గొర్రెలు కూడా బాగా జరుగు వచ్చాయి. జరుగు అంటే మామూలుగా రాలేదు. ఎక్కడెక్కడ వాళ్ళంతా ప్రతి ఒక్కరు అసలు, ఎందుకంటే ఈ వారం అమ్ముతాయని. ఎందుకంటే పరుగులు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు పరుగులు కదా, ఇప్పుడు పరుగులు సీజన్. ఇప్పుడు ప్రతి ఒక్కటి మన ఆంధ్రాలో మొత్తం పరుగులు వల్ల వచ్చేసి పిల్లలు ఎక్కువ గొర్రెలు వస్తాయి అన్నమాట బేరానికి. ఇప్పుడు జత వచ్చేసి 25.5. ఎంత అయిపోయిందియా? ఎంత పోయిందా జత? ఈయన వచ్చేసి గొర్రెగల ఆయన. చూడండి అప్పుడు ఎంత లాస్. అంటే ఇక్కడ ఈ వారం వచ్చేసి అమ్ముడు గొర్రెలు 25.5 అంట జత వచ్చేసి.
గొర్రెలు ఎక్కువ వచ్చాయి. ఈ గొర్రెలు అయితే బాగా, గొర్రెలు కూడా సైజులు కూడా బాగా వచ్చినాయి, ఎక్కువగా వచ్చినాయి. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు వచ్చేసి ఈ గొర్రెలు చూడండి, ఇవి వచ్చేసి బేరం అయిపోవాలి. బేరం అయినట్టు మాత్రం సపరేట్ గా వాళ్ళు పక్కన పెట్టుకుంటారు, అంటే ఒక సైడ్ కి లాగి పెట్టుకుంటారు అనమాట బేరం అయినట్టు వరకు. ఒక జత వచ్చేసి 33,000 ఈ బేరం అయిపోయింది. అంటే మొత్తం ఈ కట్లెట్ అంటే వాళ్ళకి నచ్చినట్టు అనమాట. వాళ్ళకి నచ్చినట్టు గొర్రెలు తేల తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు. అంటే ఒక జత వచ్చేసి 33,000. అంటే ఇటుకి ఈ పిల్లలు లేనట్టు అనమాట. కొన్నిటికి పిల్లలు ఉంటాయి, అంటే పిల్లలు ఉన్నట్టు ఒక బేరం ఉంటాయి, పిల్లలు లేనట్టు ఒక బేరం ఉంటాయి. మనం చూసుకొని ఒక గొర్రెల కస్టమర్లు ఉంటారు కదా, వాళ్ళతో డైరెక్ట్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఎంత ఎంత అనేది, పిల్లలు ఎంత అనేది, రేట్ పిల్లలు ఉన్నట్టు ఎంత అనేది, పిల్లలు లేనట్టు ఎంత అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. చూసారా, ఇప్పుడు వచ్చేసి గొర్రెకు ఒక పిల్ల లెక్కన మనం కొనుక్కుంటారు అనమాట. మళ్ళా తర్వాత వచ్చేసి గొర్రెని పిల్లని వదులుతారు. అది ఏ గొర్రెకి పిల్ల అనేది చూసుకుని చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటారు అనమాట. ఇవి వచ్చేసి బేరం అయిపోయినాయి. అంటే ఇవి కూడా వచ్చేసి ఆ కట్లోటి వచ్చేసి ఇవి చూడండి 38,000 బేరం అయిపోయినాయి. గొర్రెకు ఒక పిల్ల వేసి ఒక జత వచ్చేసి 38,000. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకొని చూస్తాం ఫ్రెండ్స్. మీ పల్లెటూరు శివాజీ. బాయ్ ఫ్రెండ్స్.